తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వచ్చేసింది. ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటాం. మనకున్నటువంటి ఎన్నో సందేహాలు కూడా నివృత్తి చేయాలని కోరుకుంటాం. అందులో భాగంగా అసలు ఈ మాసంలో చేయవలసిన చేయకూడని పనులు కావచ్చు, శుక్రవారాలు అసలు మనం ఎలా నియమంగా ఆచరించుకోవాలి, వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఖచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి, వీటన్నిటి గురించి మనకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద పండితులు, అలాగే శ్రీ కశ్యప వేద విద్యామందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ద్వారా మనకు హిందూ ధర్మం పట్ల, అలాగే మన వేదం గురించి, ప్రత్యేకంగా మన శాస్త్రం చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తున్నటువంటి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మరొక సందేహం అండి. కామెంట్స్ లో అడుగుతుంటారు ఎన్నో ప్రశ్నలు. అందులో మహిళలు ముఖ్యంగా ఈ మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైన 5 పనులు ఏవైనా తెలియచేస్తారా? ముఖ్యంగానండి, శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ, 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అని ఎంత ముఖ్యమో 5 శుక్రవారాలు వచ్చాయి ఈసారి. 5 శుక్రవారాలు కూడా ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకా చేసుకోవలసినవి ఏమిటి అని అంటే, మొత్తం 30 రోజులకు 30 రోజులు కూడా కొన్ని నియమాలు పాటిస్తే బాగుంటుంది. లక్ష్మీ సంబంధమైనవండి. సంవత్సరంకోసారి నేను వరలక్ష్మి వ్రతం చేసేసాను కావున నాకు సంపదలు వచ్చి పడిపోవాలి అంటే వచ్చి పడిపోవండి. ముఖ్యంగా మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే కనుక పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. మహాలక్ష్మి అటండి కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుందట. ఎవరిని? కుచేలినం అన్నారు. అంటే మాసిన బట్టలు కట్టుకునే వాళ్ళని, చిరిగిపోయిన బట్టలు కట్టుకునే వాళ్ళని, ఇద్దరిని కూడా వదిలి వెళ్ళిపోతుంది. దంతమలాపహారిణం అన్నారు. పళ్ళు సరిగ్గా తోముకోని వాళ్ళని ఆవిడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. లేదా పళ్ళు తోముకోకుండా ఉదయం నుండి గంటల పాటు ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో ఇతర పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. పళ్ళు తోముకుని స్నానం చేసి కూడా చేయొచ్చు, కానీ అలా చేయకుండా 10 వరకు 11 వరకు స్నానం పానం లేకుండా పళ్ళు తోముకోకుండా ముఖ్యంగా ఇంకా గడబిడ మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా అమ్మవారు వదిలిపెడుతుందిటండి. కుచేలినం దంతమలాపహారిణం బహ్వాశినం అన్నారు. బహ్వాషి అంటే అత్యాశ కలవాడు, దురాశ కలవాడు, లేదా ఎక్కువగా తినేవాడు, తిండిపోతు అని చెప్పచ్చు. వీళ్లను కూడా మహాలక్ష్మి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు. అలాగే తిండిపోతుగా ఎల్లప్పుడూ తింటూ కూర్చుంటే కూడా ఆవిడ వెళ్ళిపోతుంది. వీడు ఎప్పుడు తింటూనే ఉంటాడు తప్ప ఇంకేం చేయడం చెప్పి వెళ్ళిపోతుంది. బహ్వాశనం నిష్ఠుర వాక్య భాషణం అన్నారు. కనీసం శ్రావణ మాసంలో నేను మహిళలకి ముఖ్యంగా చెప్పేది ఇది. ఈ 30 రోజులైనా సరే నిష్ఠురంగా మాట్లాడకుండా వ్రతం చేయండి. మధురమైనటువంటి భాషణాన్ని కలిగి ఉండండి. నిష్ఠూరాలు ఆడే అంటే ఉండదండి ఆవిడ. మహిళ అస్సలు ఆడకూడదు. మగవాళ్ళు ఆడినా అంతే. ఇద్దరిలో ఎవరు నిష్ఠూరాలు ఆడినా మహాలక్ష్మికి నచ్చదు, వదిలి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళ ఎందే మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి వాళ్ళు మరింత మధురంగా మాట్లాడాలి. అందువల్ల దయచేసి శ్రావణ మాసం 30 రోజులైనా సరే మధురంగా మాట్లాడతాను అని చెప్పేసి ఒక వ్రతం తీసుకోండి. నిష్ఠుర వాక్య భాషణం కూడా ఆవిడకి నచ్చదండి. అదే విధంగా సూర్యోదయే చాస్తమయే చ శాయినం అన్నారు. సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ పడుకునే వాళ్ళ ఎంట కూడా మహాలక్ష్మి ఉండదు. విముంచతి శ్రీరపి చక్రపాణినం అన్నారు. ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళల్లో ఒకవేళ మహావిష్ణువు ఉన్నా సరే ఆవిడ వదిలి వెళ్ళిపోతుంది. ఆయన చెయ్యడులేండి, మహావిష్ణువు ఇవన్నీ చేయడు. చేయకపోయినప్పటికీ కూడా ఆవిడకి అస్సలు నచ్చని పనులు అని. విముంచతి శ్రీరపి చక్రపాణినం. చక్రపాణి అంటే మహావిష్ణువు. ఇవి చేసేవాడు మహావిష్ణువు అయినా వదిలి వెళ్ళిపోతుంది. ఇంక నువ్వు నేను ఏమిటి అని అక్కడ చెప్పడం ఉద్దేశం అండి. ఇవన్నీ పాటించండి. శ్రావణ మాసంలో ఉతికిన బట్టలే కట్టుకుంటూ చిరిగిన బట్టలు కట్టుకోకుండా, అంటే ఇక్కడ ఉద్దేశం ముఖ్యంగా చీరను ధరించండి అని చెప్పచ్చు. అదే విధంగా ఎక్కువగా ఎప్పుడు పెడితే అప్పుడు వేళాపాళ లేకుండా తినడం కాకుండా సమయానికి తింటూ ఉండడం, మధురంగా మాట్లాడుతూ ఉండడం, అత్యాశ దురాశ లేకుండా ఉండడం, సూర్యోదయంలో కానీ సూర్యాస్తమయంలో కానీ పడుకోకుండా ఉండడం. శ్రావణ మాసంలోనైనా కనీసం ఇవి చేయండి అని నేను చెప్తాను. ఇవి ఖచ్చితంగా చేయవలసినటువంటి, ఇవి చేయకూడనివి కూడా చేయకూడని అదేనండి. సూర్యోదయంలో పడుకోకూడదు, సూర్యాస్తమయంలో పడుకోకూడదు. ఇంకొకటండి, ఎప్పుడు పెడితే అప్పుడు వేళాపాళా లేకుండా అమంగళంగా మాట్లాడుతూ ఉంటారు.
చాలా మంది ఇళ్లలో వెంటనే ఏదో గొడవ పలికేస్తారు. అవుతుంది. అంతే అంతే, నీ కర్మ ఇంతే, నా కర్మ ఇంతే, నీ బ్రతికింతే, నా బ్రతికింతే, అంతే. నేనేదో చేసేసుకుంటాను, లేదా నిన్నేదో చేసేస్తాను, నా దరిద్రం ఇంతే, ఇంకా ఇలాగ అసలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మీరు మాట్లాడేటటువంటి ఒక్కొక్క నెగటివ్ లైన్, ఒక్కొక్క వ్యతిరేక మాట కూడా సత్యమై కూర్చుంటుంది రేపు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, అంటే పూర్వం మన గొప్ప సంస్కృతి ఎలాంటిదంటేనండి, ఇంట్లో బియ్యం అయిపోతేనే బియ్యం లేవని చెప్పేవారు కాదు, బియ్యం నిండుకున్నాయని చెప్పారు. బియ్యం నిండుకున్నాయి అంటారు. కొన్ని ఉప్పు, పదాలు అసలు నూనె ఇవన్నీ లేవని అసలు అనరు. అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలని ఉద్దేశం. అసలు లేనిది లేదని చెప్పరు. అలాంటిది మన వాళ్ళు ఉంచుకుని కూడా మా జీవితాలు ఇంతే అనడం, మా కర్మ ఇంతే అనడం, నా కర్మ ఇంతే, నా కర్మ ఇంతే 100 సార్లు అంటే నీ కర్మ ఇంతే అయిపోతుంది. ఇప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. దానినే మన శాస్త్ర పరిభాషలో మంగళకరంగా మాట్లాడడము అన్నారు. శుభప్రదంగా మాట్లాడాలి. నేను బాగున్నాను, నేను బాగుంటాను, నాకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, మా ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి, అష్టైశ్వర్యాలు మాకు కలుగుతాయి, ఇలా మాట్లాడుకోవాలి. పాజిటివ్ గా మాట్లాడుకోవాలి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. పిల్లల్ని కూడా నండి మాట్లాడితే చీటికి మాటికి పిల్లల్ని తిట్టకూడదండి. తిట్టకూడని మాటలతో అసలు తిట్టకూడదు. వీడు నన్ను చంపేస్తున్నాడు, లేకపోతే అలా చచ్చిపోతూ ఉంటాడు, అలా గిజ్జుకుపోతూ ఉంటాడు, ఇలాంటివి అసలు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఏం మాట మాట్లాడినా కూడా అది సత్యం అవుతుంది అనే దృష్టితో మాట్లాడాలి. కనీసం శ్రావణ మాసం 30 రోజులు మీరు కనుక సాధన చేస్తే పూర్తి పాజిటివ్ గా మాట్లాడడం, అది మీకు సంవత్సరం అంతా కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడూ కూడా ఆత్మ నింద అనేది అస్సలు చేసుకోకూడదు. నేనింతే ఎప్పుడు తప్పు. పాజిటివ్ గా మాట్లాడడం నేర్చుకోండి. అమంగళకరంగా మాట్లాడకండి శ్రావణ మాసంలో అస్సలు అని మాత్రం నేను చెబుతాను. గురుగారు, అలాగే శ్రావణ మాసంలో తులసి పూజ విశిష్టత. తులసి పూజ అండి శ్రావణ మాసంలో ప్రత్యేకమని కాదు, కానీ సంవత్సరం అంతా ప్రతిరోజు చేయాలి ఆడవారు. శ్రావణ మాసంలో ఏమిటి అని అంటే, ఇందాక చెప్పాను చూసారా, మహావిష్ణువు అధిష్టాన దేవత కాబట్టి శ్రావణ మాసానికి, శ్రావణ మాసంలో 30కి 30 రోజులు ఇంట్లో లక్ష్మీ పూజ, బయటేమో తులసి పూజ చేసుకోవాలి. ఎందుకు అనంటే మహిళలకు తులసి పూజ ముఖ్యం. మీరు దేవుడి గదిలో చేసేటటువంటి పూజ కంటే కూడా తులసి పూజ ముఖ్యం. అంటే ఇంటి యజమాని దేవుడి మందిరంలో చెయ్యాలి అని అంటే, అంతే కదండి. ఇంటి యజమాని మగవారు దేవుడి మందిరంలో చేసుకుని ఆడవారు తులసి చెట్టుకు చేస్తేనండి అసలు ఆ యొక్క లాభం, ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్. ఇంటి ముందు తులసి పచ్చగా ఉండి కళకళలాడుతోంది, రోజు మీరు షోడశోపచార పూజ చేసుకుంటున్నారు అని అంటే కనుక, తులసి చెట్టు ఏ ఇంటి బయట అయితే ఉంటుందో, తులసిని ఏ ఇంటి బయట అయితే పూజిస్తూ ఉంటారో అక్కడికి జ్యేష్ఠాదేవి రాదుటండి. జ్యేష్ఠాదేవి అంటే ఎవరో తెలుసు కదా, దరిద్ర దేవత. ఈ దరిద్ర దేవత తులసి పూజ జరిగేటటువంటి ఇంటికి రాదు. మనం తులసి పూజ మానివేయడం వల్ల ఇంట్లో దరిద్రం వస్తుంది. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు ఉండడం కాదు, దృష్టిలో పెట్టుకో. అష్టైశ్వర్యాలు అని అంటారు. అష్టైశ్వర్యాలు డబ్బు ఉండడం ఒకటి, అందులో మీరు సంతోషంగా ఉండడం, మంచి మంచి బట్టలు కలిగి ఉండడం, ఆరోగ్యం ఉండడం, అదే విధంగా మీకు దాసదాసి జనం ఉండడం, బంధుమిత్రులు ఉండడం, వైభవం ఉండడం, వైభోగం ఉండడం, మీరు తింటే అరగడం, పడుకుంటే నిద్ర పట్టడం, అనారోగ్యం లేకపోవడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలండి. విద్య, మంచి విద్య, రాజ సన్మానం, ఇవన్నీ ఉండాలి మనకి. కేవలం మీ అకౌంట్లో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఉండిపోయింటే మీకు ఐశ్వర్యం ఉన్నట్టు కాదు. అవి అనుభవించే యోగం లేకపోతే ఐశ్వర్యం ఉన్నట్ట లేనట్ట. చాలా మంది ఇళ్లలో ఉంటాయి, గోల్డ్ డబ్బు ఉంటుంది, అనుభవించడు వీడు. ఏదో పాము పుట్టలో దాచుకుని రక్షిస్తూ ఉంటుంది చూసారా, అదే విధంగా వీడు రక్షించి పోతాడు వీడు. వీడి పిల్లలు మాత్రం అనుభవిస్తారు, వాళ్ళకేమో వీటి విలువ తెలియదు, దాంతో వాళ్ళు ఎడాపెడా ఖర్చు చేసి మొత్తం ఖాళీ చేసేస్తారు. అందువల్ల ఏమిటంటే సంపాదించే వాళ్ళు ముందు సొంతంగా అనుభవించాలి, అనుభవించి అప్పుడు తరువాత తరాలకు కూడా ఇవ్వాలి మాట అండి. ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే కనుక, కేవలం డబ్బు ఉంటే మేము బాగున్నాము, కేవలం డబ్బు ఉంటే, ఉన్న డబ్బు అనుభవించే యోగం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు లెక్క. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ నీకు మంచి ఇల్లు లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడివి కావు. నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర మంచి వాహనం లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు కావు. నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా మంచి బట్టలు నువ్వు కట్టుకోకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు. మంచి ఆహారం నువ్వు తీసుకోలేకపోతే
ఐశ్వర్యవంతుడు కాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీతో కలిసి చుట్టుపక్కల నీతో కలిసి ఉండేటటువంటి, నీతో కలిసి జీవించేటటువంటి జనం లేకపోతే, మిత్రులో బంధువులో కుటుంబ సభ్యులు ఎవరో లేకపోతే నువ్వు అక్కడ ఏం చేస్తావు నీ డబ్బుతో? ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఐశ్వర్యం ఉండడము అంటే ఇవన్నీ ఉండాలి అని కూడా మీరు అనుకోవాలి. ఎందుకు చెప్పానంటేనండి ఈ మాట, ఇందాక తులసి చెట్టు గురించి మనం మాట్లాడుకుంటూ, తులసి చెట్టు ఇంటి బయట పూజించబడితే ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి, అంటే దరిద్ర దేవత రాకపోతే ఇవన్నీ ఉంటాయి, మహాలక్ష్మి ఉంటుంది. సరే, బానే ఉందండి, మీరు ఇవన్నీ బానే చెప్తున్నారు. ఎలన్ మస్క్ తులసీదేవిని పూజిస్తూ ఉన్నాడా, లేకపోతే బిల్ గేట్స్ పూజిస్తున్నాడా అంటే, నేను గతంలో కూడా నేను చెప్పడం జరిగిందండి, వాళ్ళెవరూ పూజించకపోయినప్పటికీ కూడా మనం పూజించాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏ జన్మలోనో వాళ్ళు ఎప్పుడో మహాపుణ్యం చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉందో లేదో తెలియదు మనకి. మనం ఇందాక చెప్పుకున్న అన్ని లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని మనం చెప్పగలమా? తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళు తులసి పూజ చేయకపోయినా, వాళ్ళు ఏదో ఒక చెత్త చెట్లు ఇంట్లో పెట్టుకున్నా కూడా మహాలక్ష్మి ఎలా వెళ్ళిపోయింది అంటే, ఎప్పుడో పూర్వజన్మల్లో వాళ్ళు విశేషంగా మహాలక్ష్మి ఉపాసన వాళ్ళు చేసి ఉంటారు. అది ఇప్పుడు పనిచేస్తుంది, కొంతమందికి జన్మలకి పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పూజలు చేసుకుంటూనే ఉండేవాడిని, అయినప్పటికీ కూడా నాకు అన్ని కష్టాలే, సంపద లేదు, మంచి జీతం లేదు, కానీ ఫలానా వాడున్నాడు ఎప్పుడూ అసలు దేవుణ్ణి స్మరించడు, అయినా కూడా వాడికి కోట్ల రూపాయలు సొమ్ము వస్తూ ఉంటుంది అని అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడు నేను. ఏమిటంటే, అది ఒక ఆయన ఉన్నాడు, ఉద్యోగస్తుడు, నెలంతా ఉద్యోగం చేస్తే ఆయనకి 1,00,000 రూపాయలు ఆయనకి జీతం వస్తుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఏ ఉద్యోగము చేయడు, కానీ అతడికి అప్పటికే ఉన్నటువంటి కొన్ని బిల్డింగులు, షాపులు అద్దెకిచ్చుకుంటాడు, ఆయనకి నెలకి 5 లక్షలు వస్తుంది. వీడు నెల రోజులు కష్టపడి ఉద్యోగం చేసుకుని 1,00,000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఉద్యోగం చేయకపోతే వాడికి జీతం ఇవ్వరు. వాడు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా వాడికి అద్దెలు వచ్చేస్తాయి, వీడికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఇద్దరిలో కారణం ఏమిటి అని అంటే కనుక, వాడు అవన్నీ సంపాదించి పెట్టుకున్నాడు. వాడు సంపాదించుకున్నాడో, వాళ్ళ నాన్న సంపాదించాడో, ఎవరు సంపాదించారు, వాళ్ళ నాన్న సంపాదించిన అది అనుభవించే పుణ్యం వీడికి ఉంది కాబట్టి వీడు ఆ ఇంట్లో పుట్టాడు. అంతే కదా. ఇక్కడ ఈ ఇద్దరు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు ఏమిటంటే, వీడికి పూర్వపుణ్యం లేదు కావున వీడు కష్టపడి సంపాదించుకోవాల్సిందే, వాడికి పూర్వపుణ్యం ఉంది కావున కష్టపడకపోయినా కూడా వాడికి డబ్బు వస్తూ ఉన్నది. ఇక్కడ మనం కేవలం జీతాలు డబ్బులు అని చెప్పినప్పటికీ ఇక్కడ మనం పుణ్యం అని అర్థం చేసుకోవాలి. విశేషంగా పురాకృత పూర్వజన్మలలో చేసిన పుణ్య బలం ఉన్నప్పుడు వాళ్ళు ఏ పూజలు చేయకపోయినా కూడా వాళ్ళకి బండి నడిచిపోతూ ఉంటుంది. అలాగ పూర్వ పుణ్యం లేక పాపం ఉన్న వాళ్ళు ఎంత చేసినా కూడా కలిసి రాదు, అది కరగడానికే సరిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు చాలా అప్పులు ఉన్నాయనుకోండి, మీకు అప్పులే లక్షల్లోనూ కోట్లలోనూ ఉన్నప్పుడు మీరు నెలకు సంపాదించేటటువంటి 1,00,000 రూపాయలు మీకు ఎక్కడికి వస్తాయి? అసలు సరిపోతుందా? సేమ్ అలాగే మాటండి, పురాకృత పాపం ఎక్కువగా ఉన్నప్పుడు మీరెంత పుణ్యం సంపాదించినా ఆ పాపం కడుక్కోవడానికే సరిపోతుంది. కావున ఎప్పుడు పుణ్య సముపార్జన చేస్తూ ఉండాలి. వాడలా ఉన్నాడా వీడిలా ఉన్నాడా అని కాకుండా తులసి పూజ మొదలైనటువంటి పూజలు మీరు రోజు కర్తవ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ పురాకృతం అంతా కరిగిపోయి మీరు చేసుకున్న పుణ్యాన్ని మీరు అనుభవించేటటువంటి టైం మీకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మీరు అనుభవిస్తారు. కావున శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసి పూజ చేసుకోండి, తులసి పూజను వదిలిపెట్టకండి. శుక్రవారం ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోండి, 29 రోజులు బయట తులసి పూజ ఖచ్చితంగా చేయండి. మొత్తం 360 రోజులు కూడా తులసి పూజ వదిలిపెట్టకండి అని నేను చెప్తాను. ముఖ్యంగానండి సువాసిని పూజ శ్రావణ మాసంలో చేసుకోండి. సువాసిన్యర్చన ప్రీత అని మనకు లలితా సహస్రంలో ఉందండి. సువాసిని పూజ అంటే ఆవిడకి చాలా ఇష్టం కావున సువాసిని పూజ 5 శుక్రవారాలు కూడా చేసుకోండి, మంచి జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారికి తులసిని సమర్పించవచ్చా గురుగారు? లక్ష్మీ అమ్మవారికి తులసి సమర్పించడం అనేది సహజంగా చేయరండి, అంటే మహావిష్ణువుని పూజిస్తారు తులసితో, అలాగని చేయకూడదనేం కాదు, కాకపోతే పువ్వులతో పూజిస్తారు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పువ్వులతోనూ కుంకుమతోనూ పూజించాలి. అలాగే శ్రావణ మాసంలో అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అసలు చేయవచ్చని అంటారా? సాధారణంగా అప్పు తీసుకునే పరిస్థితి, అప్పు ఇచ్చే పరిస్థితి ఎప్పుడు రాకూడదండి.
ముందు శాస్త్రం ఎప్పుడు కూడా మీకు మనుస్మృతులు అనుకుంటాను, మనుస్మృతులని కావచ్చు, అప్పు లేని వాడికి నమస్కారము అని చెప్పేసి ఆయన మహర్షి ప్రార్థన చేస్తారు. అంటే అప్పు ఉండకూడదు, అప్పు చేయకూడదు అనేటటువంటిది. అప్పు లేనివాడు మహనీయుడు. కావున ఫలానా రోజు మీరు అప్పు చేయవచ్చు, ఫలానా రోజు చేయకూడదు నేను చెప్పను. కావున అప్పు అనేది ఎప్పుడూ మంచిది కాదు. అంటే నాతో సహా నేను చెప్పుకుంటూ ఉన్నాను, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ చేస్తాం, కానీ చేయకుండా ఉండే పరిస్థితికి మనమంతా ఎదగాలి అని నా యొక్క ఉద్దేశం, ఆకాంక్ష. అప్పు ఇవ్వడం అంటారా, ఇదే కష్టమేనండి. పుస్తకేషు చ యా విత్తం పరహస్తేషు యా ధనం అన్నారు. పుస్తకంలో ఉన్నటువంటి విద్య, ఇతరుల చేతుల్లో ఉన్నటువంటి డబ్బు అవసరానికి ఉపయోగపడదు. మీరు ఒక 10 లక్షలు అప్పు ఇచ్చేశారు, అది మీకు కావాలనుకున్నప్పుడు రాదు, ఖచ్చితంగా ఇవ్వడు. మీకు కావాలనుకున్నప్పుడు ఇవ్వడు. మీరు అప్పు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే కనుక ఇంకా మళ్ళీ మనకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటే మర్చిపోవాలి, ఇంకా అంతే మాట. అందువల్ల అప్పు ఇవ్వడమైనా అప్పు తీసుకోవడమైనా ఎప్పుడూ మంచిది కాదు. సరే, మనవాడు ఆపదలో ఉన్నాడు, సాటి మనిషిగా మనం సహాయం చేద్దామంటే సహాయంగా ఇవ్వండి, నీ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేవయ్యా అని చెప్పండి, బాగుంటుంది. చక్కగా అప్పుగా ఇవ్వడాలు, వడ్డీ తీసుకోవడాలు అవి కాదు. సాధారణంగా శుక్రవారం నాడు మాత్రం డబ్బులు ఇవ్వకపోవడం అనేది సంప్రదాయంలో ఉందండి. శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు అని పెద్దవాళ్ళు అంటారు. కావున శుక్రవారం నాడు ఇంకొకరికి అప్పు ఇవ్వడం అనేది సహజంగా చేయరు. మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అన్నమాట. అప్పు తీర్చడమైనా అప్పు ఇవ్వడమైనా కూడా మంగళవారం చేయవచ్చు అని అంటారు, శుక్రవారం మాత్రం చేయకూడదు అనే దృష్టిలో పెట్టుకోండి. అలాగే విశేషంగా వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు చిన్నది, అంటే ఒక కాసు అయినా సరే ఏదైనా సరే అమ్మవారి రూపు తెచ్చుకుంటూ ఉంటారు బంగారంలో. అంటే ఖచ్చితంగా బంగారం అని మన శాస్త్రంలో చెప్పబడిందా? అసలు ఈ మాసంలో బంగారం కొనవచ్చా? లక్ష్మీ ఆరాధన చేసుకునేటప్పుడు, విశేషంగా వ్రతం ఆచరించేటప్పుడు లక్ష్మీ రూపు బంగారంది ఖచ్చితమా? ఏం లేదండి, నేను గత 2-3 ఏళ్లుగా చెబుతూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతంలో భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం, ఏకాగ్రత ముఖ్యం, అంతేకాని ఆడంబరాలు ముఖ్యం కాదు. దయచేసి భర్తల్ని ఇబ్బంది పెట్టకండి. కాసు కొనాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు పెరిగిన బంగారం ధరలు ఇబ్బంది పెట్టకండి. శక్తి ఉందా కొనుక్కోండి, కాదంటలేదు. మీకు శక్తి ఉంటే 1 గ్రాము కాదు 10 గ్రాములు తీసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. శక్తి లేకపోయినా కూడా ఆడంబరాలకు పోయి అనవసరంగా అప్పుల పాలవ్వకండి. భర్తలు పాపం చాలా బాధపడుతున్నారు, చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు నాకు. మీరు చెప్పిన తర్వాత మాకు స్థిమితంగా ఉందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వరలక్ష్మీ వ్రతం నాడు కల్పంలో చెప్పిన విధంగా అమ్మవారిని పూజించడము అనేది అతి ముఖ్యమండి. అందులో ఎక్కడా కూడా అమ్మవారికి బంగారం సమర్పించాల్సిందే అని ఎక్కడా లేదు, పట్టు చీర కొనాల్సిందే ఎక్కడా లేదు. పట్టు చీర ముఖ్యం కాదు, పట్టు పీతాంబరాలు కూడా ముఖ్యం కాదు, బంగారం అస్సలు ముఖ్యం కాదండి. శక్తి ఉన్నవాళ్ళు ఏదో సరే సంవత్సరానికి 1 గ్రాము ఆ రోజు ప్రత్యేకంగా తీసుకుంటాము అని అంటే తీసుకోండి, కాదని చెప్పటం లేదు. కాసు ఉంటేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకు అనుగ్రహిస్తుంది? మీరు పూజ చేస్తోందే అమ్మవారి అనుగ్రహం కోసం. ఇప్పుడు డబ్బు మన దగ్గర లేనప్పుడు, ఆర్థిక కష్టాల్లో ఉన్నాము, తల్లి అనుగ్రహించు అని మనం పూజ చేస్తాం. అలాంటి ఆవిడ మన దగ్గర నుంచి మళ్ళీ కాస్ట్లీ కానుకలు ఎందుకు ఆవిడ కోరుకుంటుందండి? అంటే మాట్లాడితే లాజిక్ ఉండాలి కదా. అమ్మవారికి పువ్వులు ఇష్టం అండి, అమ్మవారు పువ్వుల్లో ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. లక్ష్మీ స్థానాల్లో పువ్వులు, అలాగే మంచి మంచి బట్టలు. ఒక మాట అంటారు గురువు గారు, క్షమించండి, పువ్వుల్లో కూడా వెండి పువ్వులు బంగారం పువ్వులతో కూడా అష్టోత్తరం ఇలా చేస్తూ ఉన్నారు. అంటే ఇవి అసలు నిజంగానే శాస్త్రంలో ఉన్నాయండి? అంటే ఈ బంగారము వెండి పువ్వులు అంటే వెండి పువ్వులు వదిలేసేయండి, వెండి పువ్వులు అసలు మనం శాస్త్రంలో నేనైతే అంగీకరించను. బంగారం పువ్వులు మాత్రం మీకు ఎందుకు వచ్చాయి అని అంటే, ఒక్కోసారి మీకు ఇంట్లో పువ్వులు ఉండవు, మీకు అందుబాటులో ఉండవు. అప్పుడు మీరు బంగారు పువ్వులతో పూజ చేసుకుంటే మీకు పూజ చేసుకున్న ఫలితం వస్తుంది. పైగా బంగారు పువ్వులకి మీకు ఇది ఉండదన్నమాట, అంటే శుచి అశుచి దోషం ఉండదు. ఎవరు ముట్టుకున్నా ఎలా ముట్టుకున్నా కూడా మీకు పనికి వస్తుంది. అంటే మీకు పువ్వులు అందుబాటులో ఉండవు ఒక్కొక్కసారి అన్నప్పుడు పువ్వులతో పూజ చేయడం మానకుండా బంగారు పువ్వులు అనేవి పెట్టుకుంటారు. అవి చేసినవే మళ్ళీ చేస్తూ ఉండొచ్చు, వాటికి ఏమి ఎలాంటి దోషాలు ఉండవు బంగారు పువ్వులకి. అందుకు అంటే మీకు పువ్వులు అందుబాటులో లేనప్పుడు, ప్రకృతి సిద్ధంగా మీకు లభించే పువ్వులు లభించనప్పుడు బంగారు పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అంతే తప్ప బంగారు పువ్వులు అన్నిటికంటే గొప్పవి ఎప్పుడు అవ్వండి.
కానీ ఈ స్వచ్ఛమైనవి ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన పుష్పాలే- ప్రకృతిలో దొరికే పువ్వులే అమ్మవారికి ఇష్టము. ఉమ్. అందున కూడా అమ్మవారికి ఉమ్. అత్యంత ఇష్టమైన పువ్వు ఏమిటో తెలుసునండి. ఆ, ఏ- అమ్మవారికి కమలం పువ్వు అంటే చాలా ఇష్టం. ఆహా, శ్రీ సూక్తంలో మీరు చూస్తే అవును. పద్మప్రియే పద్మిని పద్మహస్తే ఉమ్. అన్నారన్నమాట. ఇందులో కూడా ఉన్నాయి కదా. పద్మప్రియే పద్మిని పద్మహస్తే ఉమ్. అని చెప్పేసి పద్మాలయే అని చెప్పేసి కూడా ఉంటుంది. పద్మదళాయతాక్షి మొత్తం అమ్మవారి మంత్రం మాట అండి. ఉమ్. పద్మప్రియ అన్నారు. మీరు లక్ష్మీ అష్టోత్తరంలో చూసినా కూడా మీకు పద్మప్రియ అని ఉంటుంది మాట అండి. ఉమ్. పద్మము అని అంటే కమలం. ఉమ్. కమలం పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం మాట అండి. ఉమ్. ఇతర ఎన్ని పువ్వులు మీరు తెచ్చినా తేకపోయినా కూడా ఖచ్చితంగా కమలం పువ్వులు ఉండేట్టు చూసుకోండి. ఉమ్. అదేమిటండి మేము ఇంత కలిసి పెడతాం, కమలం పువ్వు ఎంత ఉంటుంది ఎలా వేస్తామంటే పోనీ ఒక పువ్వు అయినా వేయండి. ఉమ్. అంతే కానీ కమలం పువ్వులు లేనటువంటి మహాలక్ష్మి పూజ నన్ను అడిగితే వ్యర్థం అండి. ఉమ్. ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుంది అంటే పద్మప్రియేన ఆవిడ్ని మనం శ్రీ సూక్తంలో సంబోధిస్తూ ఉన్నాము. పద్మప్రియాయై నమః అని చెప్పేసి లక్ష్మీ అష్టోత్తరంలో పూజిస్తూ ఉన్నాము. ఉమ్. నీకు పద్మం అంటే ఇష్టం, నీకు పద్మం అంటే ఇష్టం అని చెప్పి పద్మంతో మనం పూజించకపోతే ఆ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు. ఒక్కటైనా. ఉమ్. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు. ఉమ్. వస్తే మీకు గారెలు ఇష్టం అని నాకెవరో చెప్పారు. మీరు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు మీకు గారెలు ఇష్టం అని గారెలు పెట్టకుండా పంపించేస్తే ఇంకేముంది, ఊరించినట్టే అవుతుంది. అసలు దారుణంగా ఉంటుంది. అది సేమ్ ఇలాగే వస్తుంది అన్నమాట. అమ్మవారినేమో మనం పద్మప్రియ అని చెబుతూ పద్మమే లేకుండా పూజ చేసి పంపించేస్తాం. ఉమ్. కనీసం ఒక్కటైనా. కనీసం 1, 3, 5 ఉమ్. పోనీ పద్మమాల ఉమ్. ఇలాంటివి మనం కొంచెం చేసుకుంటూ ఉంటే కొంతమంది అయితే చక్కగా 108 పద్మాలు 108 చేసుకుంటారు. కమలాలతో కూడా చేసుకుంటుంటారు. అమ్మవారి మూల మంత్రం ఉంటుందండి. ఉమ్. సరే అది మొత్తం చెప్పను కానీ అందులోని ఉమ్. కమలే కమలాలయే అని ఉంటుంది. దాంట్లో కమలే ఆవిడే కమలా స్వరూపం, కమలాలయే ఆవిడ కమలంలో ఉంటుంది. ఉమ్. కమలం అంటే ఇష్టం, కమలంలోనే ఉంటుంది. ఉమ్. ఆవిడ కళ్ళు పద్మాల్లా ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఉమ్. చేతిలో పద్మం ఉంటుందని చెప్తున్నారు. ఉమ్. పద్మంలో కూర్చుంటుంది, పద్మం పట్టుకుంటుంది, పద్మం అంటే ఇష్టం. ఉమ్. కానీ మనం మాత్రం పద్మంతో పూజ చేయమంటే అలాగే. ఉమ్. అలాగే పద్మనాభ ప్రియ అని కూడా ఉంటుంది. అంటే పద్మనాభుడు అని అంటే మహావిష్ణువు. ఉమ్. మళ్ళీ పద్మనాభ ప్రియాం రమాం అని మనం అంటాం. ఉమ్. అందువల్ల కమలం పువ్వులు ఖచ్చితంగా లక్ష్మీ పూజలో ఉండేట్టు చూసుకోండి అనేది ఉమ్. నా ఉద్దేశం. ఉమ్. పూజ చేసినప్పుడు ధరించవలసినటువంటి బట్టల్లో ఉమ్. పసుపు లేదా ఎరుపు ఈ 2 రంగులు ముఖ్యంగా పెట్టుకోండి. లేదా బంగారు వర్ణం చీర అయినా కూడా బాగానే ఉంటుంది. ఉమ్. తెల్లటి బట్టలు కూడా అంటే తెల్లటి చీర అంచు డిజైనింగ్ అన్నీ ఉంటాయి చూసారా. మ్మ్. ఒకవేళ అంటే తెల్లటి పట్టు చీర ఏ చీర అయినా సరే ఉమ్. కేరళ టైప్ అనుకోండి, కాటన్ లో ఆ. భలే ఉంటాయి. అసలు మ్మ్. తెల్ల చీర Border అయినప్పటికీ తోటి. కూడా అంటే తెల్ల చీర అంటే ఏమాత్రమో డిజైన్ లేని తెల్ల చీర మనకు అశుభం. ఉమ్. ఇది కాదు, చక్కగా తెల్ల చీర అంచు ఉమ్. డిజైనింగ్ ఇవన్నీ ఉంటాయి. అలా ఉన్నటువంటి తెల్ల చీర కూడా అమ్మవారికి ఇష్టమే మాట. ఉమ్. కావున తెలుపు, పసుపు, ఎరుపు, ఎరుపు. బంగారు రంగు ఈ 4 రంగుల చీరలు ముఖ్యంగా పెట్టుకోండి. ఉమ్. ఆ యొక్క పూజా సమయంలో కట్టుకోవడానికి, అమ్మవారికి పెట్టడానికి కూడా ఉమ్. ఎల్లో కానీ రెడ్ కానీ వాడండి. ఉమ్. అలాగే ఇప్పుడు గత కొన్నేళ్లుగా చూస్తున్నదేనండి, విగ్రహ రూపంలో అమ్మవారిని ఇలా కొలవటం, తయారు చేయటం, ప్రత్యేకించి ఆర్భాటంగా చూస్తూ ఉన్నాం. చక్కటి డెకరేషన్లు అవి చేసి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. శాస్త్రంలో అసలు ఏమని చెప్పబడిందంటే చారుమతి అసలు ఏ విధంగా చేశారు లక్ష్మీ అమ్మవారి వ్రతాన్ని? చారుమతి చేసినటువంటి దాంట్లోనండి ఒక ఆ. చెంబులో బియ్యం పోసుకుంది ఆవిడ. ఉమ్. చెంబులో బియ్యం పోసుకుంది, లేదా మనం నీళ్లు లేదా బియ్యం పోసుకోవచ్చు ఇంటి సాంప్రదాయాన్ని బట్టి. రాగి, వెండి, బంగారు, మట్టి చెంబులు, ఉమ్. అందులో బియ్యము లేదా నీళ్లు పోసుకోవాలి. పంచపల్లవములు అంటారు. ఆ. మామేమ రాజు అంటే మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి ఉమ్. ఈ 5 కూడా ఆకులు చక్కగా కొమ్మలు ఉమ్. తెచ్చుకుని అందులో పెట్టుకోవాలి. పంచపల్లవాలు. ఉమ్. దాని మీద మంచి కొబ్బరికాయ ఒకటి పెట్టుకోవాలి. దానికి ఒక చిన్న రవిక గుడ్డ. ఉమ్. ఇంతే చెప్పినటువంటిది. ఆభరణాలు అవి మీ శక్తిని బట్టి వేసుకోండి. ఈ రూపులు, ఆ సెట్టింగులు ఇదంతా కూడా అక్కర్లేనటువంటి వ్యవహారాలు ఎక్కువైపోయి ఉమ్. భక్తి పక్కదారి పడుతుందండి. అవన్నీ కూడా అసలు లేవు శాస్త్రంలో. మేము ఇంత చేసాం, అంత చేసాం. ఇంకా అసలు యూట్యూబ్ నిండా కూడా ఇదే, మేము ఇలా చేసుకున్నాం, మేము ఇలా చేసుకున్నాం. ఉమ్. చారుమతీదేవి ఏం చేసిందో అంతవరకు చేయండి. మీకు శక్తి ఉంటే ఇంకొంచెం పెంచుకోండి. కానీ ఈ రూపులు కూడా చూడడానికి వికారంగా ఉంటున్నాయండి. ఉమ్. అంటే చేతులు ఒకలాగా ఉండి, లేకపోతే ముఖం ఒకలాగా వీళ్ళ ఉండి. ముఖం ఒక్కటే. అమ్మవారు అలాగే ఉంటుందండి.
ఆవిడ అద్భుతం. అందువల్ల చక్కగా ఇంతవరకే శాస్త్రంలో చెప్పింది నేను ఇందాక చెప్పాను రవికగుండ అలా. వరకే, అంతవరకే చేసుకోండి. ఇప్పుడు కలశం ఆనవాయితీ అందరికీ ఉండదు అని అంటారు కదా గురువు అవునండి, గారు. ఇది వారేం కిందటిసారి చేయాలి? నన్ను కొంతమంది అడిగారండి, ఆ. కలశం మాకు ఆనవాయితీ లేదండి. నన్ను ఉమ్. అడిగితే ఆనవాయితీ లేకపోవడం అనేది ఏం లేదు. ఆహా. శుభ్రంగా అందరూ అసలు పెట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన విధానమే అది. మ్మ్హ్మ్. కలశ పెట్టుకుని చేసుకోమనే చారుమతి కథలో ఉంది. మ్మ్. ఇంక మీరు కొత్త విధానం ఎక్కడి నుంచి తెస్తారు? మ్మ్. అంటే ఇప్పుడు అత్తగారికి లేదండి, మా అమ్మగారికి అత్తగారికి లేదు. లేదంటే ఆవిడకి ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చి చేయడం మానేసిందని అర్థం. కానీ మనం చేసుకోవచ్చు. అందరూ హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఆనవాయితీ లేదు అని అంటే కనుక శాస్త్రం ఒప్పుకోదండి. మ్మ్. నేను చాలా మంది ఇళ్లలో విన్నానండి, ఆ. మా అత్తగారు వినాయక చవితి చేయలేదు, మేము చేయవచ్చా? ఆ, ఇలా. ఆవిడ నాస్తికురాలో లేకపోతే భర్త నాస్తికుడు అయి ఉంటారు, మ్మ్. వాళ్ళు చేయలేదు. మీకు చేయాలనిపిస్తే చేయండి. అలా చేసుకోవచ్చు. అంటే కొత్తగా మళ్ళీ ఏమైనా ఆచరిస్తే ఏం అంటే జరుగుతుందో కొన్ని అన్నది భయం. వంశాచారాలు ఉంటాయండి, ఆ వంశాచారాలు ఇవి కావు. వాళ్ళు మానేసినవి వీళ్ళు చేయకూడదని కాదు ఉద్దేశం. మ్మ్. చేసే వాటిలో ఏం చేయొచ్చు అనేది అక్కడ ఉద్దేశం అండి. మ్మ్. వంశాచారాల్లో కొన్ని లోపించిపోయాయి అన్నమాట. మ్మ్. వాళ్ళు ఎందుకో మరి తెలియదు కానీ మన విదేశీ ఆక్రమణల తరువాత కొంచెం సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు లోపించిపోయాయి. మ్మ్. అందువల్ల చాలామంది కమ్యూనిజం మ్మ్. ఐడియాలజీతోనూ నాస్తికవాదంతోనూ చాలామంది చెడిపోయారు మన వాళ్ళు. మ్మ్. వాళ్ళు అనేక పండుగలు వదిలేశారు, అనేక ఆచారాలు వదిలేశారు. మ్మ్. అంటే కలశం కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రోజుల్లో ఆ. కలశ పెట్టుకోలేదు. మ్మ్. అలాంటప్పుడు ఆవిడ చేయలేదు అని నేను చేయడం మానేస్తానంటే, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు రకరకాల కారణాలు మ్మ్. కలశం అనేది మానేసి ఉన్నారు. శుభ్రంగా చేసుకోవచ్చు, ఏం అనుమానం లేదు. మ్మ్. చేసుకోవచ్చు. ఇది ఒక ధైర్యం లేండి. చెప్పినందుకు ముఖ్యంగా ఒక మాట. మర్రి చిగురు ఉండేట్టుగా చూసుకోండి. పంచపల్లవాల్లో ఓ. మామిడితో పాటుగా వేరే ఏమున్నా లేకపోయినా మర్రి చిగురు ఉండేట్టు చూసుకోండి. మ్మ్. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు గురువు గారు. అమ్మవారికి ఇష్టమైనటువంటివి మనకు 9 రకాల నైవేద్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా అసలు వరలక్ష్మి వ్రతము అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అవి చెప్పే ఉంటారు. పులిహోర, పులగము, పరమాన్నము, బూర్లు ఇవన్నీ కూడా చెప్తారు నాకు తెలిసి. అందులో ముఖ్యంగా లలితా సహస్రంలో చెప్పబడినటువంటి 9 రకాల నైవేద్యాలు ఉన్నాయి. పులగం, పులిహార, అదేవిధంగా చక్ర పొంగలి, కట్టు పొంగలి, పరవన్నం, ఆ విధంగా ఒక 9 రకాలు. సర్వోదనం అని ఒకటి చేస్తారు, కర్ణాటకలో కదంబం అంటారు దాన్ని. కదంబం అని ఒక రకమైన అన్నం చేస్తారు, అది చేయవచ్చు, చాలా బాగుంటుంది. దధ్యోదనం చేయొచ్చు, దధ్యన్నాసక్త హృదయాలు. కావున ఇన్ని నైవేద్యాలు మనకి చేసుకోవడానికి ఇవన్నీ మేము పెట్టలేమండి. ఏదన్నా ఒక్కటి సులువుగా ఉండేదంటే ఏదైనా ఒక్కటి చేస్తారు అని అంటే కనుక పరమాన్నం చేసుకోండి. పాయసాన్న ప్రియ అని అన్నారు. ఇంకా సులువుగా అయ్యేది దధ్యోదనము లేదా పొలగము, అవన్నీ సులువుగా అయ్యేవి. మీకు పొలగం చాలా సులువు, త్వరగా అయిపోతుంది. కావున ఇందులో మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఊర్లో అవన్నీ మేము చేసుకోలేవండి అని అన్నప్పుడు మీరు చక్కగా పొలగం అయినా మీరు చేసుకోవచ్చు. అలాగే వ్రతం రోజు ఇలాంటివన్నీ ఆచరించాలి ఖచ్చితంగా. ఇవి వండే విధానం ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. మిగతా శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అసలు పఠించవలసిన మంత్రాలు ఏంటి, ఏమైనా స్తోత్రాలు విశేషంగా ఉన్నాయా? మొదటి శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారం, 5వ శుక్రవారం. అంటే ప్రత్యేకమైనటువంటి నియమాలు అని అంటేనండి, సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏ నియమాలు ఉంటాయో అవే పాటించి 5 రోజులు చేసుకోవచ్చు. ఏమిటా నియమాలు అని అంటే కనుక సాధారణంగా పూజ అయ్యేంత వరకు ఏమీ తినకపోవడం అనేది ముఖ్యమైనటువంటిది. ఒక పక్క పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఎవరు పడితే వాళ్ళ మీద అరుస్తూ కూర్చున్నా ప్రయోజనం లేదు. మధురంగా మాట్లాడుతూ ఉండాలి, వీలైనంత మౌనంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో, ఉతికిన బట్టలు కట్టుకుని, కుంకుమ ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని చక్కగా పూజకి సంసిద్ధులు అవ్వాలి. ఎవరిని ఏమీ అనను అని చెప్పేసి నియమం ఒకటి ఆ రోజున పెట్టుకుంటూ ఉండాలి. దానం మాత్రం ఎప్పుడు చేయొచ్చు, దృష్టిలో పెట్టుకోండి. శుక్రవారాలు మేమేదో దానం చేస్తే మాకేదో అయిపోతుంది అలా లేదండి. ఎప్పుడు కూడా దానం ఎప్పుడు చేయొచ్చు, దానానికి ఉండేటటువంటి ఫలితం ఎప్పుడు ఉంటుంది. బలి చక్రవర్తి శుక్రవారం నాడే మహావిష్ణువుకి, వామనుడికి దానం చేశాడు కాబట్టి ఆయన ఎక్కడికో పాతాళంకి పడిపోయాడు. పాతాళంలో పడిపోయి ఏమీ ఆయన దుఃఖపడటం లేదు. పాతాళ లోకం అంతా ఆయన అధీనంలో ఉంది. పైగా ఆయనకి భవిష్యత్తు ఇంద్రుడు అని పేరు. భవిష్యత్తులో ఒక రోజు ఇంద్రుడు అవుతాడు, మళ్ళీ ఆయన స్వర్గలోకాధిపతి అవుతాడు. కాబట్టి ఏమిటంటే శుక్రవారం నాడు దానం చేసి ఆయన ఏమీ చెడిపోలేదు, అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఆచంద్రార్కము కూడా ఆయనకి ఐశ్వర్యం ఉండేలాగా మహావిష్ణువు అనుగ్రహించాడు. లోకం మారిందంతే, పాతాళ లోకంలో ఉంటాడు, అయ్యో మహా ఐశ్వర్యవంతుడు.
అందువల్ల అలా కాకుండా చక్కగా శుక్రవారం పూట ఎప్పుడు మీ ఇంట్లో పూజలు పురస్కారాలు చేసుకున్నా కూడా దానాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. అంటే ఎటువంటి విధానం చేయాలి? మీ శక్తిని బట్టి బియ్యం, ఆ. లేకపోతే బెల్లం, బట్టలు, మినప్పప్పు, కందిపప్పు ఇలాంటివి దానాలు చేసుకుంటూ ఉండండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి దానాలు చేయండి, అర్చకులకు దానాలు చేయండి, పండితులకి, వేద పండితులకి దానాలు చేసుకోండి. దానం అంటే సంకల్పం చేసి అన్ని ఇవ్వాలి అక్కర్లా. మీకు ఇవ్వాలనిపించిన రోజు ఒక 5 కేజీలు 10 కేజీలు తీసుకెళ్ళి బియ్యం ఇచ్చేసేయండి, అంతే. మీకు దానం ఇచ్చిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల శ్రావణ మాసంలో బట్టలో ఆహారమో ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. మధురంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. ఉతికినటువంటి బట్టలు, శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోండి. పువ్వులు, అమ్మవారిని పూజించేటటువంటి పువ్వులు మంచి మంచివి, కరవైర పుష్పం అన్నా కూడా అమ్మవారికి ఇష్టం. అంటే ఎర్ర గన్నేరు పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అది తెచ్చుకోండి. అలాగే జాజి, సన్నజాజి పువ్వులు, వాటితో పూజించవచ్చు. సంపెంగ పువ్వులతో పూజించవచ్చు. మల్లె పువ్వులు, వాటితో పూజించవచ్చు. ఎర్ర మందారం, వాటితో పూజించవచ్చు. ఇలాగ మన భారతీయ పువ్వులతో పూజించండి. అక్కర్లేని బంతి, లిల్లీ, గులాబీ ఇవన్నీ మనకు కాదు కాబట్టి కమలం పువ్వు ఇందాక చెప్పినట్లుగా ఈ పువ్వులన్నీ కూడా పెట్టుకుని పూజించుకునే ప్రయత్నం చేయండి. మంత్రం, స్తోత్రం గురుగారు. స్తోత్రం దగ్గరకు వస్తారండి, లక్ష్మీ అష్టోత్తరం అండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, దానికంటే కూడా మహిమాన్వితము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని చెప్పేసి. అంటే నామావళి మీరు 5 శుక్రవారాలు చేసుకోండి. శక్తి ఉన్నవాళ్ళు శుక్రవారం నాడు 100 సార్లు చేయండి. మొత్తం నామావళి 100 10,000 నామాలు అవుతాయి మీకు. అసలు దెబ్బకి దరిద్రం మొత్తం పోవచ్చు. నేను చెప్పినవన్నీ పాటిస్తూ ఇది చేసుకుంటే 100 సార్లు ఉదయం నుండి రాత్రి లోపల చేసుకుంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర ఇవ భూతలే అన్నారు. శుక్రవారం నాడు 100 సార్లు లక్ష్మీ అష్టోత్తరం సంవత్సరం పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలను కూడా పొంది భూలోకంలోనే కుబేరులాగా జీవిస్తాడు అని చెప్పేసి మనకి ఫలశ్రుతిలో ఉంది. అలా చేయండి. చాలా చక్కగా వివరించారండి. అంటే ఏ విధంగా చేసుకోవాలనేది మాకు ఒక అవగాహన అయితే ఏర్పడింది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.